నేను చందు. వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. సాయి కృష్ణ కేసులో సీఐ నాగరాజును విచారిస్తున్న సిట్ అధికారులు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్పీ మల్లారెడ్డి నివాసాల్లో కొనసాగుతున్న ఏసీబీ రైడ్స్. 80 అజెండా అంశాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్. మరోసారి పార్లమెంటు ముందుకు డీలిమిటేషన్ బిల్లు. ఈ అంశాలపై అమరావతి నుంచి శ్రీహరి, గుంటూరు నుంచి రవికృష్ణ, హైదరాబాద్ నుంచి హరికృష్ణ, ఢిల్లీ నుంచి కళ, మా ప్రతినిధులంతా కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. మొదటిగా ఈ అంశానికి సంబంధించి కూడా చూద్దాం. విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజును సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. సీఐ నాగరాజును అరెస్ట్ చేసి పోలీసు గెస్ట్ హౌస్కు తరలించిన సిట్ అధికారులు సాయి కృష్ణ కేసుపై వివరాలను ఆరా తీస్తున్నారు. ఇక ఈ సందర్భంగా సీఐ నాగరాజు స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విజయవాడ సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయి కృష్ణపై నాగరాజు హత్యాయత్నం కేసును హత్య కేసుగా నమోదు చేశారు. తొలుత హత్యాయత్నంగా కేసు నమోదు కాగా తాజాగా హత్య కేసుగా మార్పు చేశారు. బిఎన్ఎస్ 1031, 127/4, 127/6, 238 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అసలు ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీహరి ప్రస్తుతం ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. చందు, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఏదైతే ఉందో ఈ కేసు వ్యవహారంలో సిఐ నాగరాజును నేడైతే అరెస్ట్ చేశారు. అయితే ఏదైతే సింగనగర్లో తన నివాసంలో సిట్ అధికారులు ఈరోజు అయితే అరెస్ట్ చేశారు. గత 3 గంటల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ దగ్గర నుంచి ఏదైతే ఆయన్ని విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి అసలు తన తల్లి ఆరోపణలు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలు అన్నిటిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం కూడా ఇప్పటికే సిట్టు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరుపుతున్న పరిస్థితి. అయితే గత 3 గంటలుగా జరుగుతున్న దర్యాప్తులో ప్రధానంగా కీలకమైన అంశాలు మనం కనుక చూసుకున్నట్లయితే అసలు సాయి కృష్ణ మార్కాపురం నుంచి సాయి కృష్ణను టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, అసలు టాస్క్ ఫోర్స్ అధికారులు సాయి కృష్ణ ఏ కేసులో తీసుకువచ్చారు, కేసులో తీసుకొచ్చి విచారించిన విధానం ఏంటి, దాంతోపాటు అసలు సిఐ నాగరాజు ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే సిపి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొచ్చిన తర్వాత సిఐ నాగరాజుకు ఇచ్చిన తర్వాత అసలు ఏంటి, ఎందుకు, ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుంది. దాంతోపాటు పిన్ టు పిన్ ఏదైతే కాల్ లిస్ట్ ఆధారంగా చేసుకొని సిఐ నాగరాజు కాల్ లిస్టుతో పాటు అదేవిధంగా ఓవరాల్గా జరుగుతున్న ఏదైతే దర్యాప్తు ఉందో అదంతా కూడా పూర్తి స్థాయి దర్యాప్తును అయితే చేపడుతున్నారు. అయితే దీంట్లో కీలకంగా ఆ కార్లు ఏ కారులో తీసుకొచ్చారు అనే దానిపైన కొంత దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ దాంతోపాటు పూర్తి స్థాయి దర్యాప్తు అదేవిధంగా ఏదైతే ఈ కేసులో ఉన్న ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అసలు అతను మిస్ అయిన దగ్గర నాటి నుంచి ఎక్కడెక్కడికి తిప్పారు అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. దాంతోపాటు మిగతా కీలకమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ కేసులో సిబ్బంది కాల్ డేటాతో పాటు ఒక ప్రైవేట్ హోటల్లో ఉంచి విచారించారు అనే దానిపైన ఆ ప్రైవేట్ హోటల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లు, దానికి సంబంధించిన కాల్ డేటా మొత్తం కూడా సేకరించారు. దాంతోపాటు ఏదైతే శ్మశాన వాటికకు ఎవరు తీసుకువెళ్తే వాళ్ళ కాల్ డేటాతో పాటు సీసీ ఫుటేజ్లు, ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్లకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా ఏమైంది అనే దానిపైన కూడా కొంత ఆరాధిస్తున్న పరిస్థితి. దాంతోపాటు అసలు ఈ సిఐ నాగరాజుకి అసలు ఈ కేసు వ్యవహారంలో అతన్ని ఏం చేశారు, తీసుకొచ్చిన తర్వాత విచారణ చేపట్టిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేపడుతున్న పరిస్థితి. దాంతోపాటు ఓవరాల్గా అసలు ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, తర్వాత ఎలాంటి ఇష్యూలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాన్ని కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. చందు, శ్రీహరి, నాగరాజు ఎవరైతే ఉన్నారో సిఐకి మద్దతుగా కొంతమంది క్యాండిల్ ర్యాలీ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది కృష్ణలంకలో ప్రజానీకం. అదేవిధంగా ప్రస్తుతం సాయి కృష్ణకి సంబంధించి కూడా కులానికి అంటగట్టద్దు ఒక రౌడీ షీటర్ వ్యవహారాన్ని అంటూ కూడా కొంతమంది అధికారులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? చందు, ఏదైతే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో మొత్తంగా అంటే కృష్ణలంక పరిధిలో ఏదైతే ఈయన విధులు నిర్వహించారో సిఐ నాగరాజు, అప్పటి నుంచి కృష్ణలంక
ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉందని చెప్పని అక్కడ ఆ ప్రాంత వాసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏ కేసు వ్యవహారంలో వారు వెళ్ళినా కూడా తమకు న్యాయం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేశాడు పూర్తిగా. దాంతోపాటు గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరికట్టడంలో నాగరాజు ప్రధాన కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆ ప్రాంత వాసులంతా కూడా ఏదైతే సిఐ నాగరాజును అరెస్ట్ చేయొద్దంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిరసనతో పాటు ఏదైతే సిఐ నాగరాజు లాంటి వ్యక్తులను కూడా ఇలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తే కనుక మిగతా లాండ్ ఆర్డర్ విషయం కానీ గంజాయి బ్యాచ్ కానీ మరింతగా పేటరేగిపోయే అవకాశం ఉంది అనే ఆలోచన అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.